JSV Liberty Hospital's 11th anniversary free OP consultation for the month of Feb. 20% discount on OP investigation. Contact. హార్డ్లీ మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నాక సంతోషంగా గడిపిందంటే ఒక 10 సంవత్సరాలు అయి ఉంటుంది అంతేనా? 12 సంవత్సరాలు అంతే. సంతోషంగా గడిపింది 10-12 సంవత్సరాలు కాదు. ఆమె నాతో ఉన్న 26 ఏళ్ళు సంతోషంగా ఉంది. బట్ 10 సంవత్సరాల తర్వాత ఆమెకి డిసీజ్ బయటపడింది. డిసీజ్ బయట వచ్చినా కానీ నేను ఎప్పుడు కూడా ఆమెని తక్కువగా చూడలేదు, ఆవిడ నన్ను తక్కువగా చూడలేదు. ఇద్దరికీ ఆమె బాగలేని మనిషి అనే లోటు నాకు లేదు, నాకు బాగలేదనే లోటు ఆమెకి లేదు. అంటే ఫస్ట్ హెల్త్ చెకప్ అప్పుడు బయటపడిందా డిసీజ్ ఉందా? ఏంటిది అనుకున్న డిసీజ్? దాన్ని మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటారు. ఓకే. ఆమెకి ఫస్ట్ ఐ ప్రాబ్లం వచ్చింది. ఆ రోజు 97 అనుకుంటా, దీపావళి ఊరెళ్ళాము. అప్పుడు చెన్నైలో ఉన్నా. ఊరెళ్తే రాత్రి అంతా టపకాయలు కాల్చారు. మార్నింగ్ లేసి మళ్ళీ చెన్నై షూటింగ్కి ఏదో వెళ్ళాలి. బయలుదేరుతుంటే నాకు కొంచెం కన్ను మసగ్గా ఉందండి, ఒక కన్ను అని. ఓకే. అంటేను రాత్రి ఇవన్నీ కాల్చారు కదా, ఆ పొగ ఇది ఉంటుందేమోలే చూద్దామని చెప్పున్నాను. నేను అప్పుడు మాలేసి ఉన్నా అయ్యప్ప డ్రెస్. చెన్నై వెళ్ళిపోయాక చిన్న పాప షీఈస్ 3 months or 4 months అంతే. తనకి వ్యాక్సిన్ వేయించడానికి తీసుకెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ వేయించి, ఆ డాక్టర్ పక్కనే ఐ హాస్పిటల్ ఉంది చిన్నది. అదేదో అన్నావు కదా చూపించుకొని వెళ్దాం పదా ఊరికనే క్యాజువల్గా అని క్యాజువల్గా తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఈ కన్ను ఈ మాదిరి కొంచెం మసగ్గా ఉంది అని, ఈ కన్ను మూసి చూడమంటే టోటల్ బ్లైండ్. ఏం కనిపిస్తుంది అంటే నాకేం కనిపించట్లేదంట. షాక్. నేను ఏం అర్థం కాలే అసలు. కనిపించకపోవడం ఏంటి, బాగా చూడాను అన్నాడు. నాకేం కనిపించట్లేదంట ఈ కన్ను మూస్తే. అప్పుడు డాక్టర్ కూడా కంగారు పడ్డాడు. ఆయన ఏదో గబగబా ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. మీరు ఇమీడియట్గా విజయ ఐ హెల్త్ కేర్ అక్కడికి పెద్ద హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళమంటే అప్పటికప్పుడు నైట్ అక్కడ నాకు ఫ్రెండ్స్ సర్కిల్ అంతా ఉంది. అర్లీ అపాయింట్మెంట్ తీసి మార్నింగ్ 8 o'clock కల్లా మొత్తం చెకప్స్ అన్నీ చేయించి ఎంఆర్ఐలకి కరెక్ట్గా ఒక 11-12 లోపల దెర్ ఈజ్ నో ప్రాబ్లం విత్ ఐ, కన్నుతో ఏ రకమైన ప్రాబ్లం లేదు, ఇమీడియట్లీ కాంటాక్ట్ న్యూరాలజిస్ట్ అని చెప్పి రాశారు. ఓకే. అప్పుడు అక్కడి నుంచి అపోలోలో నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ మేజర్ డాక్టర్ని అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడు, చెక్ చేశాక ఎంఆర్ఐ రాశాడు. ఆయన బ్రెయిన్ ఎంఆర్ఐ రాశాడు. ఇది ఇక్కడైతే లేట్ అవుతుంది, నేను మళ్ళీ ఈరోజు ఊరు వెళ్ళిపోతున్నాను, నేను వేరే దగ్గరికి సజెస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి తీయించుకురమ్మంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఈయనకి చూపించే లోపలే ఆయన మెడిసిన్స్ అన్ని కూడా రాసేసి ఉన్నాడు. ఓకే. అంటే హీ ఎక్స్పెక్టెడ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది. అప్పుడే ఆమె చెప్పింది, నాకు కొంచెం కాళ్ళు ఇబ్బందిగా ఉంటుంది, నడిచేటప్పుడు ఏదో బ్లింక్ అవుతున్నట్టు. అదేం కాదులేమ్మా, 1 నెల 2 నెలలకి అవి టోటల్గా క్లియర్ అయిపోయింది. ఓకే. అయిపోయాక చెన్నై నుంచి ఇక్కడికి 99లో షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయ్యే రోజు అందరం వస్తున్నాము ట్రైన్కి. తను స్టేషన్లోకి వచ్చాక ఆ మూటలన్నీ ఉంటాయి కదా, వాటి మీద కూర్చుండిపోయి నేను నడవలేకపోతున్నాను ఎందుకనో అంది. కొద్దిసేపు కూర్చొని మళ్ళీ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయి మామూలుగా ఎక్కించాను. ఇక్కడికి వచ్చాక తనకి అప్పటికే స్టెరాయిడ్స్ వాడేస్తుంది ఆ ఐకి సంబంధించి. ఇక్కడికి వచ్చాక వద్దని అప్పుడే హోమియోపతిది స్టార్ట్ చేశాను. హోమియోపతి స్టార్ట్ చేసి ఆక్యుపెంచర్ చేయిస్తూ తనకి రోజు, నేను అప్పుడు జూబ్లీహిల్స్ రెంట్కి ఉండేవాడిని, వాళ్ళ పిల్లలు మాతో క్లోజ్గా ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు షటిల్ ఆడిచ్చేవాడిని, నేను ఆడేవాడిని. ఓకే. తనకు ఒక యాక్టివిటీ ఉండాలి అని. దీంట్లో ఒక 2 years ఆక్యుపెంచరు ఇవి చేయించుకుంటూ వచ్చాక ఒకరోజు నాతో పెద్దగా గొడవ పెట్టుకున్నాను. నన్ను నువ్వు డాక్టర్స్ కరెక్ట్గా చూపించట్లేదు, ఈ పిన్నులు పొడిపించి నన్ను రోజు టార్చర్ చేస్తున్నావు. అలా కాదు అని అంటే వినకపోతే అప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని చూపిస్తే ఆయన ఏదో మెడిసిన్స్ రాశాడు. ఆయన చాలా పెద్ద ఆయన. ప్రాబ్లమా సార్ అంటే, నడవకపోతే ప్రాబ్లం కదా,
అన్నట్టు కోపంగా అరిచాడు కానీ వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పలా. ఆయన కూడా స్టెరాయిడ్స్ పెట్టాడు మరి. ఓకే. ఆ స్టెరాయిడ్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఆ ఫుడ్ టేకింగ్ కేర్ అంతా చెప్పారు కానీ ఈయన ఏం చెప్పలా. ఈమెకి దాని మీద గ్యాస్ దీనివల్ల ఆకలి అనుకొని తినేస్తుంది. అయ్యో. వెయిట్ పెరిగిపోయింది 3-4 కేజీలు సడన్గా. ఈ మెడిసిన్స్ వాడుతుంది. ఈ మెడిసిన్స్ వాడే దీంట్లో అగైన్ స్టార్టెడే ఒక చిన్న ప్రాబ్లం విత్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ కొంచెం షివర్ అవ్వడం అలాంటి. ఇది ఏంటా అని చెప్పి అప్పుడు నాకు తెలిసిన డాక్టర్ సర్కిల్ ఫ్రెండ్స్కి వెళ్ళి అమెరికాకి ఫోన్ చేయించి ఇది పొజిషను, దాని పేరు ఎంఎస్ అంటారు. అంటేను వాళ్ళు అక్కడి నుంచి ఇది ఒక టిపికల్ డిసీజు, ఎందుకు వస్తుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, దెర్ ఈజ్ నో మెడిసిన్. అయ్యో. దీన్ని మీకు కావాలంటే కొంచెం ఇంటర్నెట్లో చెక్ చేయండి అని అంటే అప్పుడు నేను వచ్చి ఇంటర్నెట్ అంతా ఓపెన్ చేసి యుఎస్ నుంచి బుక్స్ తెప్పించా దానికి సంబంధించి. నేను చూస్తే ఈ ఫస్ట్ ఈ ఐ డ్రాప్ అనేది జరుగుతుంది ఆ డిసీజ్ వస్తే. దాని తర్వాత కాళ్ళు కానీ చేతులు కానీ పడిపోతాయి. పడిపోవడం అనేది కాదు, కొంచెం ఇన్బ్యాలెన్స్. ఓకే. నడవలేం. దాంట్లో ఇంకో రకరకాల ప్రాబ్లమ్స్ రాశారు. అలాంటివన్నీ ఆమెకి ఏం రాలే. తర్వాత అప్పుడు చూశాక అప్పుడు బెంగళూరులో నిమ్హాన్స్ అని చాలా పెద్ద హాస్పిటల్, అక్కడ ట్రీట్ చేయించి మళ్ళీ వాళ్ళు స్టెరాయిడ్సే పెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ టోటల్గా ఆపేసి హోమియోపతి. అప్పటి నుంచి ఎప్పుడు ఏదన్నా కొంచెం ఫీవర్ ఉంటే ఏదైనా ట్యాబ్లెట్ వేయడము, బాడీ పెయిన్స్ అంటే ఏదైనా ట్యాబ్లెట్ ఇవ్వడమే కానీ స్టెరాయిడ్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసి అలాగే మెల్లమెల్లగా ఎన్ని ఇయర్స్ బెడ్ అయ్యారు? టోటల్ బెడ్ రీడన్ ఏం కాదు, వీల్ చైర్లో. ఇదే నేను స్పెషల్ వీల్ చైర్ తెప్పించాను అని చెప్పాను కదా, ఆ వీల్ చైర్లో ఒక 5-6 ఇయర్స్ ఉన్నారు. ఓకే. తను ఇంకొకటి మేజర్ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు నేను మార్నింగ్ ఎప్పుడు పని పిల్ల ఉంటుంది ఇంట్లో, పని అమ్మాయి ఎవరో ఒకరు ఉంటారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. నా పెళ్ళైన రోజు నుంచి ఆ పని పాప ఏదో పని నుండి ఒక 2 days ఊరు వెళ్ళింది. మా అత్తమే పంపిస్తుంది ఆ పని వాళ్ళని కూడా కావాలని. ఊరు వెళ్తే ఆ రోజు మార్నింగ్ నేను షూటింగ్కి వెళ్తున్నాను, పిల్లలు స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోయారు. నేను షూటింగ్కి వెళ్తూ వేరే సర్వెంట్ మేడ్ వచ్చి పని చేశాను. వాళ్ళ పాప ఉంది, ఈ పాపను దగ్గర పెట్టుకో అని అంటే ఏం వద్దులేండి అని అంది. లేదు గబ్బుకు నీకు ఏదన్నా ఇబ్బంది అయితే మళ్ళీ అని చెప్పి ఆ పాపను దగ్గర పెట్టుకుంటే సరేలే అంది. నేను షూటింగ్కి వెళ్ళిపోయాను. నాకు మొత్తం మళ్ళీ క్యారియర్ అన్నీ భోజనం వండి పంపించి తను భోంచేసి ఆ పాపని నువ్వు ఇంటికి వెళ్ళి 4 గంటలకు రా అంటే ఆ పాప వెళ్ళిపోయింది. తను డోర్ బోల్ట్ పెట్టుకొని వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నాక ఒక 2-2:30 టైంలో పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని లేచి కూర్చుని ఓకే. పడిపోయింది. షీఈస్ ట్రైంగ్ టు గెటప్, లేవలేకపోతుంది. ఆల్మోస్ట్ 15-20 minutes ట్రై చేసి లేవలేక అప్పుడు నాకు ఫోన్ చేసింది. అప్పుడు కూడా ఎంత పొలైట్గా చేసిందంటే, నేను ఒక మాట చెప్తాను, ముందు మీరు కంగారు పడకండి, నేను ఈ మధ్య బెడ్రూమ్లో పడుకొని లేచి వెళ్ళబోయి పడ్డాను, ఎందుకునో లేవలేకపోతున్నాను, ఫోన్ పక్కనే ఉంది. అదేంటి అంటే ట్రై చేయి ఒకసారి అని అంటే, లేదండి 20 minutes అయింది, ఈ లోపల పిల్లలు వచ్చేస్తారేమో భయపడతారని. అప్పుడు నేను బోరబండలో ఉన్నా. వితిన్ 10-15 minutes అక్కడి నుంచి ర్యాష్ డ్రైవింగ్లో వచ్చేసే లోపల పిల్లలు కూడా రాలా ఇంకా అప్పటికి. వచ్చి చూశాను, నా కిచెన్ విండో తీసుంది, కిచెన్ విండోలోంచి డైరెక్ట్గా బెడ్రూమ్ ఉంటుంది, అక్కడి నుంచి చూస్తే తను కనిపిస్తుంది.
ఒకసారి ట్రై చేయి లేవడానికి అంటే లేదండి లేవలేకపోతున్నాను. అప్పుడు మెయిన్ డోర్కి పక్కన గ్లాస్ విండో ఉండేది. ఆ గ్లాస్ బ్రేక్ చేసి లోపలికి పెట్టి బోల్ట్ నైస్గా ఓపెన్ చేసి నేను లోపలికి వెళ్ళి ఇలా పట్టుకొని లే అంటే మామూలుగా లేచేసింది. అప్పటి నుంచి తనకి సైకలాజికల్గా పడతానేమో లేవలేనేమో అనే ఒక ఫోబియా అలా 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 మెల్లగా అసలు నేను నడవలేను అంటే ఎక్కువ పడుకోవడం ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని నేను ఆ వీల్ చైర్ కూడా తెప్పించింది. ఆ వీల్ చైర్ నిలబెడుతుంది కూడా మనిషిని. ఎక్కడి నుంచి తెప్పించారు అన్నది? తైవాన్. ఎంత ఎంత ఆ చైర్ ఎంత? 4 lakhs. 4 లక్షలు పెట్టి చైర్ తెప్పించారు. ఓకే. వెళ్ళి మనం కంప్లీట్గా మనం నిల్చున్నట్టే నిల్చుంటుంది. మూవ్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. ఆ హైట్లో ఏమన్నా పని కావాలంటే చూసుకొని మళ్ళీ లిఫ్ట్ చేస్తే మళ్ళీ కిందకి మెల్లగా కూర్చుంటుంది. చనిపోయే వరకు వీల్ చైర్లోనే ఉన్నారా? వీల్ చైర్లో ఉన్నారు. లాస్ట్ 5 years టోటల్గా వీల్ చైర్లోనే ఉన్నారు. లాస్ట్ ఒక 1 year బాగా కొంచెం ఇబ్బంది పడ్డారు. చిన్న పిల్లలాగా అయిపోయారు. నేనే అన్ని 2 years బేబీని ఎలా చాకాలో నేను షూటింగ్కి వెళ్ళే లోపల నేను షూటింగ్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ నేను 7కి వెళ్ళాలంటే ఒక 3:30-4కి లేచి ఆమెను రెడీ చేసి ఆమెను డ్రెస్ చేసి ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి పిల్లలు ఉంటే పిల్లలకి మమ్మీకి ఏం కావాలి చూడండి అని పని పల్లరాడు ఉండేవాడు. అంత ప్రేమగా చూసుకున్నారు. లాస్ట్ స్టేజ్లో తను అలా చూసినప్పుడు ఏమనిపించింది అన్న? వేరే అమ్మాయిలు తెలియదు, ఇండస్ట్రీలో ఇంత పెద్ద పేరు ఉంది, పెద్ద కుటుంబం, అన్ని ఆస్తులు ఉన్నాయి, కానీ భార్య జీవితం అనుకొని, పిల్లలే జీవితం అనుకొని, కుటుంబమే జీవితం అనుకొని బతికిన వ్యక్తి మీరు. అంటే లాస్ట్ ఇలా జరుగుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. తను చనిపోయింది కూడా ప్రాబ్లం ఏంటంటే తనకున్న డిసీజ్ తోటి చనిపోవాలి. బెడ్ సోర్ వచ్చింది. ఆ బెడ్ సోర్ రాకుండా ఉండాలనే ఆ చైర్ తెప్పించింది. ఆ బెడ్ సోర్ అంటే తెలుసు కదా. అవును. బెడ్ సోర్ వస్తే దానికి కూడా మెడిసిన్స్ ఇప్పించాను. బట్ మాకు తెలియకుండానే ఇంటర్నల్గా బాగా డ్యామేజ్ అయిపోయింది. అది బయటికి కనిపించట్లా. అది ఒక్కసారిగా బర్స్ట్ అయింది. తీసుకెళ్ళాను. అప్పటికి చాలా హ్యాపీగా ఉంది. 4 రోజులు ఉంది హాస్పిటల్లో. రోజు నేను ఫుడ్ తీసుకెళ్ళేవాడిని క్లబ్ నుంచి వాళ్ళందరికీ. ఏం తినేది కాదు. మా అత్తయ్య ఉండేది కూడా. మంచి రూమ్లో టీవీ గీవీ అన్నీ పెట్టించాను. నా సీరియల్స్ వస్తుంటే చూసుకుంటుండేది. నేను వెళ్ళాక కథ అంతా చెప్పేది. అయిపోయాక డాక్టర్ ఉండి ఇంటికి తీసుకెళ్ళండి, కొద్ది రోజులు ఉన్నాక అది ఆపరేట్ చేశాడు. దాన్ని గ్రాఫ్ట్ చేద్దాం స్కిన్ వేసి. గ్రాఫ్ట్ చేశాక మనం ఇంకొంచెం క్విక్ రికవరీ అవుతుంది. ఇంటికి తీసుకొచ్చాను. 10 రోజులు అయింది. 10 రోజుల తర్వాత తీసుకెళ్తే ఇంకొంచెం డ్రై అవ్వనివ్వండి అన్నాడు. ఇంకొక 10 రోజులు అని అంటే ఇంకొక 15 రోజుల దాకా ఇక్కడ నర్సుని అందరిని పెట్టాను. తీసుకెళ్తే గ్రాఫ్ట్ చేద్దాం అన్నారు. గ్రాఫ్ట్ చేశారు, తీసుకొచ్చారు. నేను ఐఎమ్ ప్రిపేరింగ్ మళ్ళీ తన ఇంటికి తీసుకొస్తే కింద బటక్స్కి ఆపరేషన్ జరిగింది. తను ఎలా బెడ్ అన్ని అరేంజ్ చేయాలి, ఐఎమ్ ప్లానింగ్ దట్. దీంట్లో ఉన్నాను అన్నమాట. తను బౌల్కి వెళ్ళాలన్నా తనకి కంఫర్ట్గా ఎలా ఉంటుంది, ప్రతిసారి లేపు తీసుకెళ్ళలేము, ఇంత మానిందాక తనకి వేరే బెడ్ అసలు చేయిద్దాము కార్పెంటర్ని పిలిపించి. ఈ ప్లానింగ్లో ఉండగా ఒకరోజు మార్నింగ్ మా అత్తయ్య ఫోన్ చేసి కొంచెం ఆ గ్రాఫ్టింగ్ అని మరుసటి రోజు బ్రీత్ ప్రాబ్లం వస్తుంది, ఆక్సిజన్ పెట్టారు. బ్రీత్ ప్రాబ్లం రావడం ఏంటి, ఇప్పుడే అడిగింది, నేను మా ఆయన్ని చూడాలి ఒకసారి రమ్మనేది. నేను పరిగెత్తుకుని వెళ్తే అప్పటికే కొంచెం ఇబ్బంది పడుతుంది. అసలు అది ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు ఏదైనా తాగాలని ఉంది అంది. ఏం తాగుతావు అంటే గ్లూకోజ్ తాగుతాను, ఆరెంజ్ గ్లూకోజ్. గబగబా కిందకి పంపించి గ్లూకోజ్ తెప్పించి గ్లాసులో కలిపి నేనే ఒక 1 స్పూన్ పోస్తానే నన్ను చాలా చిరాగ్గా అరిచింది. అది కొంచెం చప్పగా ఉంది, స్వీట్గా కలపచ్చు కదా అని చెప్పి సరే మళ్ళీ కలిపి ఒక 3-4 స్పూన్స్ నేను పోసాను. పోసాక ఇక్కడ ఆక్సిజన్ చాలట్లేదు, బ్రీత్ ఇదిగా ఉంది అని డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే ఐసీకి షిఫ్ట్ చేద్దాం సార్ అని అన్నాడు.
నేను ఆ రెగ్యులర్ ఐసీలో ఉండను, నాకు మొన్న కూడా ట్రీట్మెంట్ బాగలేదని ఏదో చిరాకు పడ్డది. సరే స్పెషల్ ఐసీకి బెడ్ ఖాళీ చేయించమని చెప్పి అక్కడికి షిఫ్ట్ చేయడానికి స్ట్రెచ్చర్ వచ్చింది. స్ట్రెచ్చర్ మీద పడుకొని వస్తున్నాను. ఎందుకంటే నేను ఆమెతో వెళ్తుంటే జనాలందరూ కొంచెం పోగవుతున్నారు, ఎవరు సార్ ఏమైంది సార్ అని చెప్పి. అని ఆమెను తీసుకెళ్ళండి నేను వస్తున్నా అంటే నా చేయి పట్టుకొని నేను ఇంకా బతకనేమోనండి అని అంది ఒకటే మాట. దట్ ఈస్ ద లాస్ట్ వర్డ్, నాతో మాట్లాడిన లాస్ట్ వర్డ్. అందరు ఎవరితో అయినా మాట్లాడిన లాస్ట్ వర్డ్ అది. నా చేయి పట్టుకొని నేను ఇంకా బతకనేమో అంది. ఏం లేదు నువ్వు వెళ్ళని చెప్పి చెప్పాను. వితిన్ 24 hours. ఫార్టీ 2 years ఉంటాయి అంతే కదా. 42. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లలకి నాన్న అవసరం అస్సలు అక్కర్లేదు, కానీ అమ్మ అవసరం ఉండాలి. అవును. అలాంటి నేను ఇప్పటికీ- టైంలోనే ఆమె చనిపోయి నేను ఇప్పటికీ తర్వాత కూడా బాధపడింది ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు అవడం ఒక చిన్న అడ్వాంటేజ్ అయింది. లేదంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు చెప్పుకోలేరు. వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేదన్నా గైనిక్ ఇష్యూస్ ఉన్నా ఇట్లాంటివి నాకు చెప్పలేరు. తల్లికే చెప్పుకోగలరు కదా. దాంట్లో నాకు బాగా హెల్ప్ అని అంటే మా అత్తయ్య వాళ్ళు. ఇద్దరు పిల్లలకు పెళ్లి కాలేదు కదా కళ ఆమె చనిపోయే టైంకి. అప్పుడే ఆ చిన్న మార్చుకోవడం అనేది జరిగింది పెద్ద పాపకి. పెద్దల్లుడిని అక్షింతలు వేసింది. పెళ్లి చూడలేదు, పెళ్లి చూడాల. పిల్లలు బయటకు వచ్చారన్న అమ్మ చనిపోయింది, పెళ్లిళ్ళు కాలేదు, బాధ్యతలు, నాణ్యమైపోతాడు అంతగా ప్రేమించిన వ్యక్తి, వాళ్ళు కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు కదా. మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు కదా ఫస్ట్ కొంత. నేను ఐ వెంట్ ఇన్ ఎ డార్క్ రూమ్ కొద్ది రోజులు, కొన్ని ఇయర్స్, నో కొన్ని మంత్సే. అక్కడి నుంచి మెల్లగా నాకు నేనే రియలైజ్ అయ్యి తప్పు చేస్తున్నాను, ఇది కాదు అనుకుంటుండగా సడన్గా షూటింగ్లో బిజీ అయ్యాయి. అది పెద్ద ప్లస్ పాయింట్ అయింది నాకు. సరే అంటే కొన్ని తలుచుకున్నప్పుడు బాధేసేది ఏంటంటే ఆడపిల్లలు అవడం వల్లే కొంచెం ఎక్కువ బాధగా ఉండేది. ఎందుకంటే ఏదైనా వాళ్ళు అమ్మతనగా చెప్పుకుంటారు, నాతో అన్నీ చెప్పలేరు. ఇప్పుడు ఆమె పెద్ద పాప, ఇద్దరు లవ్ మ్యారేజే. పెద్ద పాప సంబంధాలు చూసేటప్పుడు కూడా నేను మా అత్తయ్య గారిని పిలిచి చెప్పా. అప్పటికి మా ఆవిడ ఉంది, అమ్మ ఆవిడ పెద్ద పాపకి మ్యారేజ్ చూస్తున్నాను, ఆవిడకి ఏమన్నా కమిట్మెంట్స్ ఉన్నాయా అని అడగమని చెప్పి నా మావిడికి మా అత్తయ్య వచ్చి చెప్తే తను ఉందంట అని ఉందంట. సరే నేను కొద్దిసేపు డైజెస్ట్ కాల, ఎందుకంటే నేను పెంచిన విధానంలో నా పిల్లలు అలా ఉండరేమో అని అనుకున్నాను. బట్ జనరేషన్ ఈస్ డిఫరెంట్. చౌదరీస్ అంట, నాకు క్యాస్ట్తో సంబంధం లేదమ్మా, నాకు ఎప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని చెప్పి కనుగొన్నాను. ఒకసారి పాపతో మాట్లాడంటే సరే మాట్లాడతలేనని నేను దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది నాకు. మా ఆవిడ వచ్చి అడిగింది నన్ను, ఏంటి తను టెన్షన్ పడిపోతుంది రోజు అంటే నేనేమంటాను, వాట్ ఈజ్ మై డెసిషన్, రోజు టెన్షన్ పడుతుంది దాని పాపం, అసలు నిద్ర పట్టట్లేదు, గ్యాస్ ప్రాబ్లం కూడా వచ్చింది అంటేను. సరే ఒకరోజు పిలిపించి మా ఆవిడ నేను కూర్చొని, ఏంటమ్మా చెప్పాను, మదర్ డాడీ నా క్యాస్ట్తో సంబంధం లేదు, నేను ఒక్కటే చెప్తున్నా, మీ డాడీకి సొసైటీలో ఒక పేరు ఉంది, ఆ పేరు పోకుండా చూడాలి అని అంటేను, నీ పేరు పోగొట్టే అంత పని నేను ఎప్పుడైనా చేస్తానా డాడీ అని. ఓకే అమ్మా నీ ఇష్టం, నీ ఇష్టం చేసుకో, బట్ నా దగ్గరికి మీరిద్దరూ ఎప్పుడు కూడా నాకు ఇలా జరిగింది అలా జరిగింది ఇట్లాంటివి రాకూడదు. నీ లైఫ్ నువ్వే ఏదైనా ఉంటే నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, సెట్ అవ్వాలి.
ఒక ఆడపిల్లగా నువ్వే ఇది అవ్వాలి. ఇద్దరికి నేను చెప్పిన ఒక్క మాట ఏంటంటే, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, మీ అమ్మని చూసినట్టు ప్రతి ఒక్కరు చూస్తారని అనుకోవద్దు. మీ అమ్మని నేను చూసినట్టు ప్రతి ఒక్కరు చూస్తారని అనుకోవద్దు. మా అమ్మని మా నాన్న ఇలా చూసేవాడు కదా, నా హస్బెండ్ ఏంటి ఇలా చూస్తున్నాడు అనే ఇది థాట్ ఎప్పుడు తీసుకురావాలి. ఎందుకంటే అది నా మెంటాలిటీ, నాకున్న ప్రేమ. ఇంకొక మెంటాలిటీ ఉండొచ్చు. నువ్వు 3 గంటలకు లేపి నేను 3 గంటలకు లేచి నాకు నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే తన పని అంతా చేసి నేను నా పని చేసుకుని వెళ్ళేవాడిని. ఎయిర్పోర్ట్కి 4-5కి వెళ్ళేవాడిని. 4-5కి లేవాలంటే నేను 3 గంటలకే లేవాలి, తను రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలి. ఇవన్నీ మీరు మీ హస్బెండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయదు. మీరు బాగుండాలి అని వాళ్ళకి నేను వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకునేటప్పుడు నేను చెప్పింది అది. ఇద్దరు లవ్ మ్యారేజ్, ఇద్దరినే యాక్సెప్ట్ చేశాను. చిన్నల్లుడు రీసెంట్గా. సో తను రెడ్డి, తను బ్రాహ్మణ్. ఓకే. నేను నా చిన్న కూతుర్ని అడిగింది, తనకేమో 3 పూట్ల నాన్ వెజ్ ఉండాలి. మార్నింగ్ మా ఇంట్లో ఎప్పుడు అంతే, బ్రేక్ఫాస్ట్ స్టార్ట్స్ విత్ నాన్ వెజ్, దోశ విత్ నాటుకోడి. ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ మటన్ పాయ విత్ పరోటా, ఇలా ఉంటుంది. ఓకే. మధ్యాహ్నం ఏదైతే అది. ఏంటమ్మా అంటే, నాన్ వెజ్ తింటాడు డాడీ అని. ఓకే. ఓకే, ఇద్దరు హ్యాపీ. ఇప్పుడు కూతురు ఇద్దరు హ్యాపీ. అల్లుళ్ళు కూడా మీరు అనుకున్నట్టుగానే మంచి అల్లుళ్ళు దొరికారు. ఇద్దరు మిమ్మల్ని అర్థం చేసుకుని మీ ఫ్యామిలీ ఇద్దరు అసలు వాళ్ళు నా దగ్గరకు కూడా నా ఎదురుగా కూడా రారు. చాలా మర్యాదగా ఉంటారు. ఇద్దరు హ్యాపీ.